జిల్లా రామప్ప దేవాలయంలో క్షుద్ర పూజల కోసం, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. పురాతన దేవాలయాలలో దానికి అనుబంధంగా ఉన్నటువంటి 7 ఉప దేవాలయాల్లో ఈరోజు గుప్త నిధుల కోసం కొంతమంది వెళ్ళి గుళ్ళని ధ్వంసం చేయడం అనేది మన సాంప్రదాయాల్ని, అదేవిధంగా కొన్ని ఆచారాలకు విరుద్ధంగా జరుగుతూ ఉంది. పురాతన దేవాలయాలలో ఈరోజు ప్రభుత్వం కొంత సెక్యూరిటీ ఏర్పాటు చేయకపోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇట్లాంటి గుప్త నిధుల్ని తవ్వేటువంటి వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి, భద్రతా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, మన సంబంధించినటువంటి పురాతన దేవాలయాలు కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంది. రానున్న తరాలకి రామప్ప అనేటువంటిది చూపించడానికి కూడా ఈరోజు ఆనవాళ్ళు లేనటువంటి పరిస్థితి జరగబోతా ఉంది ఇప్పుడు జరిగేటువంటి చర్యల వల్ల. దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. రామప్ప దేవాలయం ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతూ టూరిజానికి ఎంతో అనువైన ప్రదేశం, అలాగే భక్తి భావానికి కూడా నిలువైన ప్రదేశం. అలాంటి ప్రదేశంలో చుట్టుపక్కల ఉన్న గుళ్ళల్లో ఇలా నిధుల తవ్వకం చేయటం, క్షుద్ర పూజలు చేయటం అనేది చాలా బాధాకరం. ఇటు పర్యాటకులుగానే కాదు, భక్తులు కానీ దీన్ని చాలా విచారిస్తున్నాం. అలాగే ఈ రామప్ప దేవాలయంలో సెక్యూరిటీ ఏర్పాటు చేసి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉందని, దీన్ని ప్రభుత్వం తక్షణమే దీనిపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని ఇలాంటి గుళ్ళని మనం రక్షించుకోవాలని, భవిష్యత్ తరాలకి మన సంస్కృతి సాంప్రదాయాల్ని అందించాలని ఈ సందర్భంగా కోరుచున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.